డయాబెటిక్ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కంప్యూటర్ వర్క్, ఏసీలో ఎక్కువసేపు గడిపే వారికి మధుమేహం వస్తుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్స్. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటున్నారు. వరల్డ్ హెల్త్ డే సందర్భంగా డయాబెటిక్ పై V6 స్పెషల్ స్టోరీ. డయాబెటిస్ ఇప్పుడు హైదరాబాద్ ను వణికిస్తోంది. సిటీలో ప్రతి నలుగురిలో ఒకరు మధుమేహంతో బాధపడుతున్నట్టు సర్వేలు చెప్తున్నాయి. తమ దగ్గరకొచ్చే ఓపీ కేసుల్లో సగం మంది డయాబెటిస్ పేషెంట్లే అంటున్నారు డాక్టర్లు. గంటల తరబడి చైర్లో లేవకుండా, కదలకుండా కూర్చుని పనులు చేసే వారికి మధుమేహం తొందరగా అటాక్ చేస్తుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. కంప్యూటర్, ఇంటర్నెట్ తో ఎక్కువసేపు పనిచేయటం, చాలాసేపు ఏసీలో గడిపేవారు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. మారిన జీవన విధానం, కదలికలు లేని ఉద్యోగాలు, ఫాస్ట్ ఫుడ్, మానసిక ఒత్తిళ్లతో డయాబెటిస్ వస్తోంది. విద్యార్థుల్లో కూడా శారీరక శ్రమ తగ్గడం, ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు పట్టడంతో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు డాక్టర్లు. 13 నుంచి 19 మధ్య వయసున్న వారిలో 20% మంది, 20 నుంచి 30 ఏళ్లున్న వారిలో 30% మంది, 30 నుంచి 40 ఏళ్లున్న వారిలో 45% మంది, 40 కంటే ఎక్కువ వయసున్న వారిలో 50% మంది మధుమేహంతో బాధపడుతున్నట్టు సర్వేలు చెప్తున్నాయి. వీళ్లలో 43% మంది కిడ్నీ సమస్యలతో కూడా బాధపడుతున్నట్లు చెప్తున్నారు. అసలు 9% మందికి తమకు మధుమేహం ఉందనేది కూడా తెలియదంటున్నారు. జెంట్స్ తో పాటు మహిళల్లోనూ మధుమేహం పెరుగుతోందని డాక్టర్లు చెప్తున్నారు. గర్భిణీల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. ప్రతి 100 మంది ప్రెగ్నెంట్స్ లో 15 మంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. దాంతో పుట్టబోయే బిడ్డకి, తల్లికి ఇద్దరికీ ప్రమాదమని, కొన్నిసార్లు ప్రాణాలకు కూడా ముప్పుంటుంది. ఇరవై 25 ఏళ్లు దాటిన యువకులు 6 నెలలకోసారి షుగర్ టెస్ట్ చేయించుకోవడం బెటర్ అని సూచిస్తున్నారు డాక్టర్లు. సిట్టింగ్ జాబ్ చేసేవారు ప్రతి గంటకోసారి కుర్చీలో నుంచి లేచి అటూ ఇటూ తిరిగే అలవాటు చేసుకోవాలంటున్నారు.